హాయ్! ఇప్పుడు నేను మీకు ఫౌండేషన్ ఎసెన్షియల్స్ చూపించబోతున్నాను. ఇందులో మొదటి స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజర్. అది గ్రీజీగా ఉండకూడదు, అదే ముఖ్యమైన విషయం. అప్పుడే ఫౌండేషన్ బావుంటుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ మోడల్ ముఖంపై చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా? ఇప్పుడు ఫౌండేషన్ వేయడం స్టార్ట్ చేసాం. ఇది తన స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది. దీన్ని ఈవెన్గా అప్లై చేయాలి. ప్యాచీగా కాకుండా అన్ని ప్లేసెస్లోనూ సరిగ్గా అప్లై చేయాలి. కన్ను కింద ముఖ్యంగా అప్లై చేయాలి. ముఖంపై పూర్తయిన తర్వాత మెడపై అప్లై చేయాలి. కంగారులో చాలామంది మెడ దగ్గర అప్లై చేయడం మర్చిపోతూ ఉంటారు, కానీ అది చాలా తప్పు. చెప్పాలంటే మీరు ఈ ఫౌండేషన్ని చేత్తోనే అప్లై చేసుకోవచ్చు. కొంచెం పాలిష్ని యూజ్ చేస్తే అది లైట్గా ఉంటుంది. మాయిశ్చరైజర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు యూజ్ చేయాల్సిన కలర్స్, ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ లైటింగ్ ఎలా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా పార్టీకి వెళ్తుంటే డార్క్గా ఉండొచ్చు, అప్పుడే త్వరగా పోకుండా ఉంటుంది. తడిగా ఉన్న ఒక స్పాంజిని తీసుకుని ఇలా చేయండి. అప్పుడే అంతా ఈవెన్ అవుతుంది. చేసేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మీ స్కిన్ అందంగా కనిపిస్తుంది. లిప్స్టిక్ వేయడానికి ముందు కన్సిలర్ని గానీ ఫౌండేషన్ని గానీ వేయాలి. అప్పుడే చూడ్డానికి అందంగా ఉంటుంది, చాలా ఎక్కువసేపు కూడా ఉంటుంది. మనల్ని చూసేవాళ్ళకి మన మొహం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా నీట్గా చేయాలి. మీతో ఈ కలర్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవడానికి నెక్ కలరే చెక్ చేయాలి. కరెక్ట్గా ఉంటే బాగానే చేస్తున్నారని అర్థం. చెవుల దగ్గర కొంచెం. ఇక్కడ మీరు స్పాంజ్తో చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా ఫౌండేషన్ అక్కర్లేదు. దీన్ని హై డెఫినేషన్ ఫౌండేషన్ అని అంటారు, కాబట్టి ఎక్కువ కన్సిలర్ అవసరం ఉండదు. ఫౌండేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రష్ తోటి స్టిప్లింగ్ చేయాలి. అది స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది, చూడ్డానికి న్యాచురల్గా ఉంటుంది. ఈ స్టిప్లింగ్ బ్రష్ని యూజ్ చేయడం వల్ల మేకప్ మీ స్కిన్ పైన సరిగ్గా అమరుతుంది. ఇంచుమించు అది సెకండ్ స్కిన్లా ఉంటుంది, కాబట్టి మీ ముఖం ఆర్టిఫిషియల్గా అనిపించదు. మూడవది ముఖ్యమైన విషయం ఏంటంటే కన్సిలర్ అప్లై చేయడం. ముఖ్యంగా కన్ను కింద అప్లై చేయాలి. ఎందుకంటే కళ్ళు మాత్రమే ప్రత్యేకంగా కనిపించాలి. అప్పుడే కళ్ళు అందంగా కనిపిస్తాయి. కన్సిలర్ని ఉపయోగించిన తర్వాత మీ స్కిన్ కంటే డార్క్గా ఉండే కలర్ని చూసి దాంతో మీ నోస్ మీద ఇలా కట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది మీ నోస్ ఎడ్జ్ వరకు ఉండాలి. ఈవెన్గా అప్లై చేయాలి. ఇదిగో నేను చేసేలా. పౌడర్ అప్లై చేసేటప్పుడు మాత్రం ముఖం అంతా కవర్ అయ్యేలా అప్లై చేయాలి. ఎందుకంటే స్వెట్ అయితే గ్రీజీ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఫౌండేషన్ నేను కంప్లీట్గా పూర్తి చేశాను, ఏ సమస్య లేదు. ఎందుకంటే మేకప్కి సంబంధించినంతవరకు అది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, అండ్ అది అన్ని లైట్స్కి మ్యాచ్ అవ్వాలి. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే, లేక వెడ్డింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఫౌండేషన్ వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడే మీరు అందంగా కనిపిస్తారు, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటారు. ఒక ఫౌండేషన్తో పాటు మీరు కలర్ కూడా యాడ్ చేస్తే అది ఇంకా అందంగా ఉంటుంది. ఇదే ఫౌండేషన్ ఎసెన్షియల్. ఇంకా టిప్స్ కావాలంటే మీరు ఎందిల్ని చూడండి.